నమస్తే, నేను ఇందు. ఏపీ రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ పెను దుమారం రేపిందని చెప్పొచ్చు. సో మరి ఇదే నేపథ్యంలో లిక్కర్ స్కామ్ కి సంబంధించి కర్త కర్మ క్రియ మిథున్ రెడ్డి గారు అని చెప్పేసి చాలా ఆరోపణలు అయితే వస్తున్నాయి. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ అనలిస్ట్ అంకమ్మ చౌదరి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. సార్, మరి చూడొచ్చు, ఏపీ రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ అయితే ఒక పెను సంచలనం రేపిందని చెప్పొచ్చు. సో మరి దీనికి సంబంధించి కర్త కర్మ క్రియ వచ్చేసి మిథున్ రెడ్డి గారు అని చెప్పేసి కొన్ని చాలా ఆరోపణలు అయితే వస్తున్నాయి. సో ఏమంటారు సార్ దీని గురించి? మొన్నటిదాకా అందరం భావించిన అంశం కూడా ఇది. అంటే అసలు సూత్రధారి, దాన్ని ఎలా చేయాలి, ఆదాయం ఎలా రావాలి, ఆదాయం తన దగ్గరికి ఎలా తెచ్చుకోవాలని చెప్పి ఆలోచించింది జగన్మోహన్ రెడ్డి అనేది ప్రపంచం మొత్తానికి తెలుసు. కాకపోతే దాని దగ్గరుండి పర్యవేక్షణ చేసి ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్లాలి, ఏ విధంగా చేయాలి, ఎవరు నియమించుకోవాలి అని చెప్పని అంతా చేసింది ఇతనే అని చెప్పని మిథున్ రెడ్డి అనేది ఎప్పటి నుంచో మనం చెబుతున్న మాటే. ఇవాళ కొత్తగా తెలిసిందంతే ఏం కాదు. నిన్న అన్నాడు కదా, అతను లోక్సభ సభ్యుడు, అతనికి ఏంటి సంబంధం, లేకపోతే అధికారులు ఉన్నారు వాళ్ళకేంటి సంబంధం, అన్యాయంగా వాళ్ళ అదుపులో తీసుకుంటున్నారు, అసలు మద్యం కుంభకోణం అసలు ఎక్కడ జరిగింది, ఇది చంద్రబాబు నాయుడు గారి సమయంలో జరిగింది, మా దగ్గర ప్రభుత్వమే దీన్ని అమ్మితే ఇక్కడ కుంభకోణం అసలు ఎలా జరుగుతుందని చెప్పని చాలా అమాయకంగా సత్యరిత తమ్ముళ్లాగా జగన్మోహన్ రెడ్డి నన్ను మాట్లాడటం కూడా జరిగిందే ఇక్కడ అనేది స్పష్టంగా ఇప్పుడు అందరికీ అర్థమైపోతా ఉంది. ప్రభుత్వమే నడిపింది మద్యం దుకాణాలు, వాస్తవమే, ప్రజలకు అందజేయాలని చెప్పని. మరి 100 రూపాయలు 200 అమ్మింది నువ్వు ఎందుకు ప్రజలకి మేలు చేయాలన్నా కీడు చేయాలన్నా? అంటే దానికి ఏం చెప్పారు, అదనంగా ధరలు నిర్ణయిస్తే తక్కువ మంది కొంటారు, తక్కువ మంది తాగుతారు, బరాయించలేరు కాబట్టి అని చెప్పని మద్యం ధరలు పెంచామని చెప్పని మాట్లాడారు. మరి ఆ పెంచితే దాన్ని అంతకుముందు 100 రూపాయలకి అమ్ముతా ఉంటే 200 రూపాయలకు నువ్వు అమ్ముతున్నావంటే ఆ 100 రూపాయల లాభం ఎవరి దగ్గర పోయింది? ఆ 100 రూపాయల లాభం ఎవరి దగ్గర పోయింది? ప్రభుత్వాన్ని దగ్గరకు వస్తే గత ప్రభుత్వం కంటే ఆదాయం ఎక్కువ చూపించాలి కదా, గత ప్రభుత్వం కంటే ఆదాయం ఎక్కువ చూపించాలి కదా. మరి చూపించలేదు అంటే దాని అర్థం ఏంటి? ఇది ఎవరో ఒకళ్ళ దగ్గర చేరిందనే కదా. ఆ చేరింది మొత్తం దగ్గరుండి చూసుకుంది మిథున్ రెడ్డి అనేది చాలా స్పష్టంగా. ఒక్క మిథున్ రెడ్డి కావచ్చు, వాళ్ళ తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరు కూడా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి తర్వాత ఏమి జరగాలన్నా, ఏ వ్యాపారాలు చేయాలన్నా మొత్తం అన్ని పర్యవేక్షణ చేసింది వీళ్ళే. గనులు కావచ్చు, ఇసుక కావచ్చు, లేకపోతే ఈ మద్యం కావచ్చు, వీటన్నిటికీ విద్యుత్తో సహా మొత్తం పర్యవేక్షణ చేసింది, అధికారం చేతిలో ఉంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డికి స్నేహితుడు కాబట్టి మిథున్ రెడ్డి ఇద్దరూ కలిసి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి తర్వాత ఏమేం చేయాలో, ఎవరి దగ్గర నుంచి ఎలా తీసుకోవాలో స్పష్టంగా మొత్తం పర్యవేక్షణ చేసింది మిథున్ రెడ్డి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏమన్నాడు, కుప్పంలో కూడా చంద్రబాబును ఓడిస్తాను అన్నాడు. మరి కుప్పానికి సంబంధించి మున్సిపాలిటీని ఎలా గెలుచుకున్నారో అందరూ చూశారు. అదే విధంగా రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు ఓడించవచ్చు అని చెప్పని భావించారు. ఇవన్నీ మూలం అన్ని ఆలోచించి ముందుకు తీసుకెళ్ళింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. దాన్ని జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచనల్ని అమలు చేసింది మిథున్ రెడ్డి. ఢిల్లీ స్థాయిలో ఉంటూ అక్కడ నుంచి సరి చేసుకుంటా విజయసాయి రెడ్డి, విజయసాయి రెడ్డిని పక్క పంపించారు. మిథున్ రెడ్డికి ఇక్కడేమో కేసీరెడ్డి రాజశేఖర రెడ్డికి దీనికి సంబంధించిన అప్పచెప్పేశారు, మద్యానికి సంబంధించిన. కాబట్టి ఈ రోజు అన్ని వీళ్ళు కూడా మిథున్ రెడ్డి గారు చూపిస్తా ఉన్నాయి. నాకు తెలిసిన కొంతమంది మిత్రులు చెప్పింది ఏంటంటే, గనులకు సంబంధించి చాలా గనులు పేరుకు మాత్రమే వాళ్ళవి, దానిలోంచి ఎలా వెలికి తీయాలి, వేరే దాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టేసి అక్కడి నుంచి ఎలా అమ్మాలి, ఇవన్నీ చూసుకుంది కూడా మిథున్ రెడ్డి మనుషులే. గనుల యజమానులు ఉంటారు, గనుల యజమానులు మాత్రమే ఉంటారు, వాళ్ళు ఎప్పుడు కూడా ఫీల్డ్ లో ఉండరు. లెక్కలు చూసుకునేది, బయటికి పంపించేది, అక్కడ నిల్వ చేసేది, గనులు తొలిసేది అంతా కూడా మిథున్ రెడ్డి మనుషులే. సో ఆన్ ఫీల్డ్ వరకు మామూలుగా వాళ్ళు చూసుకుంటున్నారని చెప్తున్నారు, కానీ బ్యాక్ సైడ్ మొత్తం వీళ్ళే చూసుకుంది. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా గత 5 సంవత్సరాల్లో దాదాపు వాళ్ళ చేతుల్లోంచి చివరికి అయ్యన్న పాత్రుడు గారికి సంబంధించినటువంటి డిస్టిలరీని కూడా వీళ్ళు తీసేసుకున్నారు కదా. అంటే ఈ విధంగా రాష్ట్రంలో ఏ వ్యాపారాలైనా సరే
ముఖ్యంగా నేను చెప్పినటువంటి ఈ 3 వ్యాపారాలకు సంబంధించి మొత్తం పర్యవేక్షణ చేసింది మిథున్ రెడ్డి. ఎందుకంటే వాళ్ళ కనుసన్నల్లో లేకుండా, వాళ్ళ ప్రమేయం లేకుండా ఎక్కడ ఏమీ జరగలేదు. ఇవన్నీ కూడా చూసుకున్నారు కాబట్టి ఈ రోజు అతని పేరు బయటకు వస్తా ఉంది. ఇప్పుడు అతన్ని విచారించారు, న్యాయస్థానం వెలుసుబాటు ఇచ్చింది. ఇప్పుడు ఆ వెలుసుబాటు కూడా త్వరలో తేలిపోతుందని చెప్పేది మనం భావించవచ్చు. జరిగిన విషయాలన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి కాబట్టి న్యాయస్థానం కూడా చాలా తీవ్రంగా మందలిస్తుంది వాళ్ళని. ఇన్ని ఆధారాలు ఉంటే మీరు ఇక్కడికి ఎందుకు వస్తున్నారని చెప్పి కూడా మాట్లాడుతూ ఉంది. కాబట్టి వీళ్ళు చేసిన అన్నిటిని కూడా సాక్ష్యాధారాలన్నీ పొందుపరిచి న్యాయస్థానం ముందు పెట్టి, ఇదిగో వీళ్ళు ఇది చేశారు, మీరు వీళ్ళకి వెలుసుబాటు ఇవ్వద్దు, వెలుసుబాటు ఇస్తే మా విచారణకి ఆటంకం కలగజేస్తారు వీళ్ళు అని చెప్పనే స్పష్టంగా ఎవరైతే ఇప్పుడు సిట్టు వాళ్ళు ఉన్నారో వాళ్ళు న్యాయస్థానం ముందు వివరాలతో కూడిన అన్ని పొందుపరుస్తూ ఉన్నారు. ఈ వివరాలన్నీ ముందు పెడుతున్నారు కాబట్టి వీళ్ళకి ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా మీ విచారణ మీరు చేయండి అంటున్నారు. వీళ్ళని కూడా సహకరించండి అంటున్నారు. ఇప్పుడు మిథున్ రెడ్డికి సంబంధించినంత వరకు అతను లోక్సభ సభ్యుడు కాదని మనం అనడానికి వీల్లేదు. కానీ ఈ వ్యాపారాలకు సంబంధించి ఇప్పుడు మనం నిన్న చాలా తెలివిగా మాట్లాడాడు కదా జగన్మోహన్ రెడ్డి, నేను సంతకాలు ఆడబెట్టాను. ఏదైనా ముఖ్యమంత్రి సంతకాలు పెడతారా మద్యానికి సంబంధించి? ఆ మద్యం శాఖ మంత్రిగా పెడతారు, ఆ కార్యదర్శి పెడతారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చూసుకుంటాడు. నీ దగ్గరకు వచ్చినవన్నీ నువ్వు సంతకాలు పెట్టినవన్నీ ఏమేమి ఉండయో అవన్నీ బయటకు వస్తాయి. ఇలాంటి వాటిలో నువ్వు సంతకాలు పెట్టవు కదా, నువ్వు చాలా తెలివిగా అడిగి కదా, కాబట్టి నువ్వు సంతకం పెట్టవు కదా. కానీ నీ దగ్గర ధనం చేరింది, ఆ ధనం నీ దగ్గర ఎందుకు చేరింది? ఆ ధనాన్ని నువ్వు ఎక్కడ వినియోగించావు? ఏదైతే ముంబై వాళ్ళు తయారు చేసి పంపించినటువంటి మద్యానికి సంబంధించి ముంబై వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ లో 400 కోట్ల రూపాయలకి బంగారం కొని ఎక్కడ పంపించారు. సో ఈ రకంగా చూసుకుంటే అంటే జగన్ అధికారంలో ఉన్నప్పుడు కేవలం ఒక పేద ప్రజలను టార్గెట్ చేసుకొని పెద్ద భారీ కుంభకోణం చేసినట్టు తెలుస్తుంది. అంటే ఈ రోజు చూసుకుంటే 30,000 మంది ప్రజలు చనిపోయారు, కొంత వేల మంది ప్రజల కిడ్నీలు కానివ్వండి, కలయాలు కూడా దెబ్బతిన్నాయి. సో ఏ రకంగా చూడొచ్చు సార్? అంటే ఈ రోజు ఈ పేద ప్రజల పరిస్థితి ఏంటంటారు? అసలు ఏం జరగబోతుంది? వీళ్ళకి ఎలాంటి సహకారం అందబోతుంది అంటారు? మామూలుగా ఇప్పుడు ఒక వ్యక్తిని హత్య చేస్తేనే 14 సంవత్సరాలు కారాగార శిక్ష విధిస్తారు. ఓకే, మరి ఇన్ని వేల మంది చనిపోయినందుకు వీళ్ళకి అసలు ఎన్ని సంవత్సరాలు కారాగార శిక్ష విధించాలి? రెండోది, దానికి సంబంధించి ఎవరైతే ఈ సంపాదన సంపాదించుకున్నారో వాళ్ళందరి దగ్గర రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం వాళ్ళ ఆస్తులు మొత్తం వేలం వేసి చనిపోయిన కుటుంబాలకి, ఆ బాధిత కుటుంబాలకి వాళ్ళకి అందజేయాలి. అప్పుడే వాళ్ళకి న్యాయం జరిగిద్దని అయితే నేను భావిస్తున్నాను. సో మరి ఇప్పుడు చూసుకుంటే అంటే వైసీపీ ప్రభుత్వానికి అండ్ మాఫియా డాన్ కి కూడా సంబంధాలు ఉన్నట్టు తెలుస్తున్నాయి. అంటే మనం అండర్ వరల్డ్ మాఫియా డాన్ అబూ సలం గారు కానివ్వండి, లేకపోతే అండ్ మోనికా బేడి కేసు అయితే ఒక సంచలనం రేపింది. వాళ్ళకి సంబంధించిన దర్యాప్తు కూడా ఇక్కడే జరిగింది. సో ఈ విషయంలో కృష్ణమోహన్ రెడ్డి గారు ఎంఆర్ఓగా ఉన్నప్పుడు కూడా ఈయననే ఒక ఫేక్ పాస్పోర్ట్ క్రియేట్ చేసి వీళ్ళని ఇక్కడ నుంచి విదేశాలకు కూడా పంపించారని చెప్పొచ్చు. మరి ఏ రకంగా చూడొచ్చు సార్? జగన్ గారి అధికారంలో ఏకంగా మాఫియా డాన్ తో కూడా సత్సంబంధాలు ఉన్నాయి. సో ఏం చెప్తారు? ఇప్పుడు ఆయన దగ్గర పనిచేసే అధికారులు కావచ్చు, ఆయన దగ్గర ఉండే ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎవరైనా సరే ఎలాంటి వాళ్ళే కదా ఆయనకు కావాల్సింది. ఇప్పుడు అక్కడ చూడండి మీరు, వాళ్ళు ఎవరైతే ప్రతిపక్ష నేతల్ని నోటి దురతతోటి విమర్శించారో, లేకపోతే వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళి దాడులు చేశారో, లేకపోతే ఇలాంటి అధికారులు ఉన్నారో వాళ్ళనే కదా ఆయన ప్రోత్సహించింది, వాళ్ళకే కదా పెద్దపేటలు వేసింది, వాళ్ళకే కదా అధికారాన్ని చేతిలో పెట్టింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అలాంటి వాళ్ళని కాకుండా వేరే వాళ్ళని ప్రోత్సహిస్తారని కానీ భవిష్యత్తులో కూడా అసలు వాళ్ళ భవిష్యత్తు నాకు తెలిసి రాజకీయ భవిష్యత్తు అనేది ఇక లేదు. జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీకి కావచ్చు. కాబట్టి ఇప్పుడు ఆయన చేసిన ఒక మంచి పని ఏంటంటే ఇలాంటి వాళ్ళందరికీ ఏ రాజకీయ పార్టీలో చేరకుండా వీళ్ళని ఎవరు దగ్గర రానియకుండా చేశాడు. అది మాత్రం మనం భావించాలి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఆ రాజకీయ పార్టీ కావచ్చు, ఇక ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ భవిష్యత్తు లేదనేది మాత్రం వాస్తవం. ఓకే సార్, నమస్తే.